అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పద్మలత జయరాం గారు రచించిన తరాలు అంతరాలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కర్నూలు వెళ్లే దారిలో బెంగళూరు ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పటంతో 30 మంది దుర్మరణం. మరో 3 ప్రతి రైతులు ఆత్మహత్య. ఉద్యోగం రాలేదని యువకుడు ఆత్మహత్య. 3 పిల్లలతో సహా భార్యాభర్తలు అప్పుల బాధ భరించలేక ఓ చేతిలో కాఫీ కప్పుని మరో చేతిలో సిగరెట్ ని అలవోకగా పట్టుకొని ఒళ్ళో ఉన్న పేపర్లో ఆనాటి వార్తల్ని ఇంట్లో వాళ్లందరికీ వినిపించేలా చదువుతున్నాడు వేణు. టీవీలో రంగోలీ చూస్తూ మధ్య మధ్య నానమాటల్ని ఆలకిస్తున్నారు పిల్లలు. గోరు చిక్కుళ్లు పీచు తీస్తూ కొడుకు చదివే వార్తల్ని శ్రద్ధగా ఆలకిస్తోంది అఖిల. అబ్బబ్బా, ఏమిటండి, ఆదివారం పొద్దునే మొదలుపెట్టారు చావుల పురాణం. ఆ పేపర్లో అవి తప్ప మరేం వార్త లేదా? విసుగ్గా అంది వినీల వంటగదిలోంచే. ఆహా, ఎందుకు లేవు? ఈ రోజు రాత్రికే మిస్ వరల్డ్ పోటీలు లండన్లో. 14 ఏళ్ల కుర్ర హీరోతో తీసిన సినిమా తాలూకు విజయోత్సవం. కేవలం 25,000 రూపాయలకే 16 ఏళ్ల పడుచులా తయారవ్వండి. 2 లేక 3 సిట్టింగులు మాత్రమే, అంతే. బ్యూటీ సెంటర్ ప్రకటన. ఇంకా చాలా ఉన్నాయి, చదవమంటావా? సిగార్ నుసిరి కిటికీలోంచి విదిలిస్తూ అన్నాడు వేణు. అబ్బాయ్, ఆ రైతుల చావుకి కారణం పంట నష్టమేనంటావా? అఖిల గొంతులో బాధ స్పష్టంగా వినిపిస్తోంది. మరేముంటుందమ్మా, వాణిజ్య పంట కదా అని ఉన్నదంతా తెగనమ్మి అప్పులు చేసి తిండి గింజలకి బదులు పత్తి సేద్యం చేసేసరికి పురుగులు పట్టిన పంట తప్ప పైసా మిగిలుండదు. ఒకళ్ళా ఇద్దరా, 100ల్లో ఉన్నాయి ఈ రకం ఆత్మహత్యలు. ఒకప్పుడు అనేవాళ్లు, మనిషిని నమ్మితే ఏముందిరా, మట్టిని నమ్మితే ఫలితముందిరా అని. ఏంటో, ఆ మట్టి కూడా నట్టేట్లో ముంచుతోంది. నిండు జీవితాన్ని బలి కోరుతుంది. బాధగా అంది అఖిల. అందుకే చెప్పానమ్మా నీకు, ఊళ్ళో ఉన్న ఆకాస్త అమ్మి పారేసి మా దగ్గరే హాయిగా ఉండాలమ్మా అని. నువ్వు వినవు. ఒక్కతివి ఆ పల్లెటూళ్ళ పడుంటావు. మా జీతాల ముందు ఆ పంట మీదొచ్చే ఆదాయం ఎంత చెప్పు? అనవసరంగా శ్రమ నీకు ఈ వయసులో. నువ్వు అను, క్షణాల మీద ఆ ఇల్లు పొలము అమ్మి పారేస్తాను, భరంగా ఇక్కడే ఉందువు. భర్త మాటల్ని కాస్త సవరించింది వినీల వంటగదిలో పని ఆపేసొచ్చి. అదే అత్తయ్య, ఆ వచ్చిన సొమ్ముని 3 కొడుకులకి పంచేసి తలా ఒకళ్ళింట్లో 4 నెలలుంటే ఏముంది, ఏడాది ఇట్టే గడిచిపోతుంది కదండి. ఆవిడ పూర్తిగా తమ దగ్గరే ఉండిపోతుందేమో అనే వినీల భయాన్ని గమనించి మనసులోని చిన్నగా నవ్వుకుంది అఖిల. నేనున్నన్నాళ్ళు ఆకాస్త ఉండనీరా. నాకు ఈ ఇరుకు ఇళ్లలో ఊపిరి ఆడనట్టుగా ఉంది. ఏదో కాళ్ళు చేతులు ఆడుతున్నన్నాళ్ళు అక్కడే నా సొంత ఊళ్ళో బతకని. నెమ్మదిగానే అన్న నిశ్చయంగా అంది అఖిల. ఆవిడ వినరులేండి, ఎందుకొచ్చిన కంఠశోష? విసుగ్గా అంటూ పీచు తీసిన చిక్కుడుకాయలు వంటగదిలోకి తీసుకుపోయింది వినీల. అన్ని విషాదవార్తలు చదివినా ఏ ఒక్కదానికి బాధగా స్పందించిన కొడుకును చూసి విస్తుపోయింది అఖిల. ఎవరూ పండంటి జీవితాన్ని ఉత్తినే బలి చేసుకోరు కదా. పరిష్కారం లేని సమస్యల్ని వదిలించుకోవడానికి తేలిక మార్గంగా చావునెంచుకుంటున్నారు. ఆదుకునేవారు లేక, రెక్కలు ముక్కలు చేసుకున్న ఫలితం లేక, అతివృష్టి కాకపోతే అనావృష్టికి బలి అయిపోయి తమకు తాము కొరివి పెట్టుకుంటున్నారు అన్నదాతలు. ఫ్యాషన్ షోలకి, డాగ్ షోలకి కోట్లు ఖర్చు పెడుతోంది ప్రభుత్వం. మోడర్న్ దుస్తులకి, ర్యాంప్ డాన్సులకి లక్షలు పోస్తున్నారు ఉన్నవాళ్లు. రూపాయి విలువుండే సరుకుని 10 పైసలకు కొని 10 రూపాయలకి అమ్మి మిద్దెల మీద మిద్దెలు కడుతున్నారు కాంట్రాక్టర్లు. ఎవరికి వారే యమునా తీరే. ఎంత మోడ్రన్ జీవనమైనా అంత స్వార్థంగా ఉండనక్కర్లేదు. అయ్యో పాపమనే అంతరంగమే లేనివాడు మనిషికి పశువుకి తేడా లేదు. ఉగ్గుపాలతో తను నేర్పిన కథల్లోని కారుణ్యం కొడుకుకి ఎందుకు అంటలేదా అనిపించింది అఖిలకి. పక్క ఫ్లాట్లోంచి సన్నగా ఏడుపు వినిపించడంతో కారణం ఏమై ఉంటుందా అని ఆలోచించసాగాడు వేణు. ఆ ఇంటాయన ఇంజనీరు, భార్య కూడా ఉద్యోగం చేస్తోంది. ఇద్దరూ వయసులో పెద్దవాళ్లే. పిల్లలిద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు. ఇంజనీర్ గారి తండ్రి ఇటీవలే వైద్యం కోసం వచ్చాడు కొడుకు దగ్గరికి. ఎవరో ఏడుస్తున్నట్లున్నారు, చూసిరారా వేణు అంది అఖిల. వెళ్లిన 10 నిమిషాల్లో తిరిగొచ్చాడు వేణు. పక్కింటి ఇంజనీర్ గారు తండ్రి పోయాట. అమ్మా, ఇదిగో వినీలా, విన్నావా? రాత్రి బాగానే పడుకున్నట్ట. అందరూ ఇంకా నిద్రపోతున్నాడేమోలని ఊరుకున్నారట. ఇప్పుడు చూస్తే ఒళ్ళు చల్లగా తగిలేసరికి భయం వేసి డాక్టర్కి ఫోన్ చేసి పిలిపిస్తే ఆయన వచ్చి ప్రాణం పోయి 4 గంటలైంది అన్నట్ట. వివరాలు చెప్పాడు. ఇంత జరిగినా మనకు తెలియలేదు చూడు. ఏ నగరాలో ఏం మనుషులో. అఖిల వ్యాఖ్యకి అడ్డం వచ్చిన వినీల,
అదే మంచిదిలే అత్తయ్య. తెలిసి మనం ఏం చేస్తాం? పోయిన వాళ్ళని తిరిగి తేగలమా ఏమన్నానా? టిఫిన్ ప్లేట్స్ టేబుల్ పైన సర్దుతూ అంది. ఇప్పుడు టిఫిన్లేంటి వినీలా? వాళ్ళకి కాస్త తోడుగా ఉందాం. పదరా వేణు, రెండ్రా పిల్లలు. సిరి చెయ్యి పట్టుకుని గుమ్మం దాటిపోయిన అత్తగారిని ఆపింది వినీలా. భలే వాళ్లే అత్తయ్య మీరు. పిల్లలు భయపడతారు. మరీ చాదస్తంగా ఉన్నారే. ఇప్పుడు మీరందరూ వెళ్ళి చూసేదేమిటట? మనిషికి మనిషి తోడు, మనసుకి మాట తోడు. పక్కింట్లో మనిషి పోతే పట్టనట్లు కూర్చోవడం ఏ సంస్కారం? తర్వాత జరగాల్సిన కార్యక్రమాలకి వాళ్ళు వచ్చే వరకు సాయపడటం మన బాధ్యత కాదు? ఆశ్చర్యంగా అంది అఖిల. గాడిది గుడ్డు కాదు. మూతి 3 వంకర్లు తిప్పింది వినీల. అది కాదమ్మా, వాళ్ళ వ్యవహారాల్లోకి మనం ఎందుకు తలదొర్చటం? అనవసర బాధ్యతలు, ఖర్చులు మన మీద పడతాయి. పల్లెల్లోలాగా ఉండవమ్మా ఇక్కడ జీవితం. ఎవరి కష్టాలు వాళ్ళవి, ఎవరికి వాళ్లే పరిష్కరించుకోవాలి స్థిరంగా అన్నాడు వేణు వంటగదిలోకి వెళ్తూ. భారంగా అయింది అఖిల మనసు. సాయం కాదు, సానుభూతిని కూడా లాభనష్టాల పరంగా ఆలోచిస్తున్న నేటి తరం గురించి ఆందోళనతో మూలిగింది ఆవిడ మనసు. అమ్మా, అందరం కలిసి అలా బయటకు తిరిగొద్దాం. ఈరోజు భోజనం కూడా బయటే చేద్దాం. భార్యతో చర్చించిన కాసేపటికి బయటకొచ్చి తల్లితో అన్నాడు వేణు. పెసరంత కూడా మానవత్వం లేని తన వాళ్ల మీద రోత కలిగింది అఖిలకి. నాకు ఓపిక లేదురా, నేను రాను, మీరు వెళ్ళి రండి చెప్పింది అఖిల. ఆ జవాబుని ఆశించిందేమో వినీలా. తన ముఖంలో ఒకంత ఆనందం కనిపించింది. నేను రానమ్మా, బంటిని తీసుకెళ్ళండి, నాకు బోల్డ్ రైటింగ్ వర్క్ ఉంది చెప్పింది సిరి. పిచ్చి ముఖమా, ఇంకాసేపటికల్లా పక్కింటాయన చుట్టాలందరి ఏడుపులు గొగ్గోళ్లు వింటూ కూర్చోవాల్సి వస్తోంది. భయపడతావు. రాత్రికి చేద్దూలే హోంవర్క్ అనునయించబోయిన తల్లిని కాదని. ప్లీజ్ డోంట్ ఫోర్స్ మీ, నేను రాను స్థిరంగా అంది సిరి. దిస్ ఓల్డ్ లేడీ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ హెర్. అత్తగారిని ఉద్దేశించి అంది వినీలా భర్తతో. ఐ నెవర్ ట్రై టు డూ సచ్ థింగ్స్ వినీలా. ఇట్ ఈజ్ యువర్ లైఫ్. ఐ విల్ నెవర్ ఇంట్రూడ్ అంది అఖిల. అత్తగారి మాటలకి కంగు తిన్నది వినీలా. ఆవిడికి అర్థం కాకూడదని ఇంగ్లీష్లో అన్నదే కాని అత్తగారు పియూసీ దాకా చదివిందని, ఇప్పటికీ పేపర్లకి ఆర్టికల్స్ పంపుతూ ఉంటుందని మర్చిపోయింది. వంచిన తల ఎత్తకుండానే సారీ చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. వేణువాళ్లు వెళ్లిపోయాక తనతో వస్తున్నానన్న సిరిని కూడా వెంట తీసుకుని పక్క ఫ్లాట్కి వెళ్ళింది అఖిల. పోయిన వ్యక్తితో తనకున్న కాస్త పరిచయమే అయినా దానినే గుర్తు చేసుకుని వాళ్ళకి ధైర్యవచనాలు చెప్పింది. మధ్యాహ్నం 2 అంత్యక్రియలు జరగటం, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మగవాళ్లు రావటం జరిగాక ఆ ఇంట్లో వాళ్ళకి తను సాయం చేసి వంట పూర్తయ్యాక వడ్డించి మరీ వచ్చింది. నాయనమ్మ వైఖరి చాలా ఆశ్చర్యంగా ఉంది సిరికి. రావే సిరి, మనము అన్నం తినేద్దాం. అన్నం వండి కాస్త చారు కూర మాత్రమే చేసింది అఖిల. నాన్నమ్మా, వాళ్ళు తినే వరకు మనం కూడా భోంచేయకూడదా అడిగింది సిరి అన్నం కలుపుకుంటూ. కూడదు అని ఎక్కడా లేదమ్మా. అవతల వాళ్ళు బాధపడుతుంటే మనం హాయిగా ఉండగలగడం ఎలా సాధ్యం? నిన్నటి దాకా మనతో పాటు నడియాడని వ్యక్తి రేపటి నుంచి కనిపించడన్న బాధ కలగదు. కాలం మారిపోయిందిలే, మనుషులు మారిపోయారు విషాదంగా అంది అఖిల. మీ తాతయ్య పోయినప్పుడు ఉన్న 3 పిల్లల్లో ఏ ఒక్కరూ దగ్గర లేరు. మీ చిన్నానికి ఫోన్ లేకపోవటంతో సమాచారం అంది వాడు వచ్చేసరికి అర్ధరాత్రి దాటింది. అప్పటి వరకు ఊరంతా శవంతో పాటే ఉండిపోయారు. ఏ ఒక్కరి ఇంట్లోనూ పొయ్యిలో పిల్లి లేవలేదు. శవజాగరణ చేశారందరూ. మర్నాడు జరగాల్సినవన్నీ జరిగాక ఇంటికి మరలారు. ఏ వాళ్ళుండి మీ తాతగారిని ప్రాణాలతో తేగలిగారా? లేదే. నన్ను ఒంటరిగా మీ తాతగారి వద్ద వదిలి వాళ్ల పనులు వాళ్ళు చేసుకోవచ్చుగా. ఒకరికోసం ఒకరం బ్రతకకపోతే సమాజం సజావుగా నడవదమ్మా. మనిషి సంఘజీవి. ఆ విషయం మనదాకా వస్తేగాని ఎవరికీ అవగతం కాదు నిట్టూర్చుంది అఖిల. అంతేనేమో అనుకుంది ఇంకా స్వార్థం వాసనలు తగలని సిరి. మబ్బులు ముసురుతున్నాయి సిరి, వానొస్తుందేమో. పైన మేడ మీద మీ అమ్మ దుప్పట్లు ఆరేసింది, తడిసిపోతాయేమో, తీసుకురావే. కిటికీలోంచి చూసింది అఖిల నల్ల మబ్బుల్ని. నువ్వు రానాన్నమ్మా మా మేడ మీదికి. నువ్వెప్పుడూ ఎక్కలేదుగా. 5 అంతస్తుల పైనుంచి సిటీ వ్యూ చాలా బావుంటుంది. నాయనమ్మతో సహా పైకి వచ్చింది సిరి. కరిమబ్బులు చాటున కప్పడిపోయిన సూర్యుడు తన కాంతిని వాటి అంచులను చొచ్చుకొని మరీ ప్రసరింపజేస్తున్నాడు. బంగారు జరితో బూడిద రంగు చీర కట్టుకున్నట్లు ఆకాశం. జలజలపారే సెలయేరులా సాగిపోతున్నాయి నేల మీద వాహనాలు. ఒకదాన్నొకటి బిరుసుకుపోయిన అపార్ట్మెంట్ల నడుమ
దిష్టిబొమ్మలా ఉన్నాయి గుడిసెలు. కలవారింట్లో చిరుగుల చీర కట్టిన పని మనిషిలా అనిపిస్తోంది ఆ దృశ్యం అఖిలకి. ఇంతలో కెవ్వుమన్న కేకతో చటుక్కున ఇటు తిరిగింది అఖిల. చేతికంటుకొని ఉన్న ఇనప చువ్వతో సహా వేలాడుతున్న కరెంటు వైరు, చువ్వతో సహా డాబా గచ్చు మీద పడ్డ సిరి. జరిగిందేమిటో ఓ క్షణం పాటు ఆవిడికి అర్థం కాలేదు. 4వ అంతస్తులోని అపార్ట్మెంట్ సన్షైడ్ మీద పడ్డ దుప్పటిని అందుకోవడానికి సిరి ఉపయోగించిన ఇనప చువ్వ కరెంటు వైరుకు తగలటం, సన్నని చినుకులకు తడిచి వైరులోంచి ప్రవహించిన ఎలక్ట్రిసిటీ వల్ల సిరికి షాక్ తగలటం గ్రహించింది. వెంటనే పక్కనే పడి ఉన్న కర్రతో చువ్వని తొలగించి నల్లగా మారిపోతున్న సిరిని పట్టుకుని గొంతులోని నరాలు బద్దలయ్యేటట్లుగా కేకలు పెట్టింది అఖిల. నిమిషాల్లో ఫ్లాట్స్లో ఉండే చాలా మంది పోగయ్యారు. అందరూ తలో రకంగా మాట్లాడుతున్నారు. ముందు ఆ పిల్లని హాస్పిటల్కి తీసుకెళ్లాలి, జరగండి అందరూ, ఎవరో అన్నారు. ఆ పెద్దావిడి వల్ల ఏమవుతుంది, రండి, కారున్న వాళ్ళు ఎవరైనా త్వరగా పదండి, ప్రాణాపాయం కాకుండా చూద్దాం. ఈయనను పక్కకు జరిపి సిరిని భుజాన వేసుకున్నాడు ఒక ఆయన. చుట్టూ ముగిన జనంలో 3-4 తప్ప ఎవరూ ముందుకు రాలేదు సహాయానికి. కొద్దిసేపట్లో సిరిని ఆసుపత్రిలో చేర్పించి ప్రాథమిక చికిత్స చేసి ప్రాణాపాయం తప్పించారు డాక్టర్లు. పోయిన ప్రాణం తిరిగి వచ్చింది అఖిలకి ఆ మాట వినగానే. తన మనవరాల్ని కాపాడి సమయానికి ఆదుకున్న ముగ్గురికి చేతులు జోడించింది కన్నీళ్లతో. అరెరే పెద్దవారు, మీరు మాకు దండం పెట్టడమేమిటి? ఇంతకీ మీ అబ్బాయి గారు వాళ్ళు ఎక్కడికి వెళ్లారో చెప్తే సమాచారం తెలియజేద్దాం. సెల్ నెంబర్ ఏమైనా ఉందా? ఒక వ్యక్తి అడిగాడు. నా దగ్గర ఏ ఇన్ఫర్మేషను లేదు. నిన్నగాక మొన్నే వచ్చాను కదా ఇక్కడికి, నాకు కొత్తే. ఇంటి ఫోన్ నెంబర్ తప్ప మరింకేమీ నా దగ్గర లేదు. సిరికి స్పృహ వచ్చి మాట్లాడితే తప్ప తెలీదు, నిస్సహాయంగా అంది అఖిల. రాత్రి 8:30 ప్రాంతంలో ఇంటికొచ్చి విషయం తెలుసుకున్న వేణు, వినీల ఆఘ మేఘాల మీద పరుగులిడుతూ వచ్చారు ఆసుపత్రికి. ఎంత పనైందే సిరి, నేనెంత అదృష్టవంతురాలు తల్లి, ఎంత ఆపద నుంచి గట్టెక్కావే. పైనున్న ఆ దేవుడు నా ఎందున్నాడు, లేకపోతే ఎంత ఘోరం జరిగేదో. వెక్కిళ్లు పెడుతోంది వినీల అప్పుడే స్పృహలకు వచ్చిన కూతుర్ని కౌగిలించుకొని. ఆ దేవుడు కాదు మమ్మీ, నా వెంట వచ్చిన నాన్నమ్మ, ఆ తర్వాత నన్ను హాస్పిటల్లో చేర్చి రక్షించిన ఆ అంకుల్స్, వాళ్లకి చెప్పు థ్యాంక్స్, నెమ్మదిగా అంది సిరి. అత్తగారిని ఆపదల ఆదుకున్న పక్కింటి వాళ్ళని మార్చి మార్చి చూసింది వినీల. షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పాడు వేణు. చూసావా వినీల, మాకెందుకులేని వాళ్లు ఊరుకొని ఉంటే ఏమయ్యేది? నీ పిల్ల నీకు దక్కేదా? నన్నంటుకోకు నా మాలకాకి అన్నట్లు ఉండే సమాజంలో సహజీవనం ఎంత అసహజంగా ఉంటుందో తెలుసుకో ఇప్పటికైనా. ఈ మాటలు అఖిల తనని ఉద్దేశించి అంటున్నట్లు అనిపించింది వినీలకి. నిజానికి అఖిలకి ఆ ఆలోచన రాలేదు, ఆ మాటలు అనలేదు. తన మీద వదిలి వెళ్లిన పిల్లని బాధ్యతారహితంగా వదిలేసింది అన్న నింద వచ్చేది ఏదైనా జరిగి ఉంటే. పచ్చగా 10 కాలాల పాటు బతకాల్సిన పిల్ల జీవితం బూడిదైపోయిందే అని తాను జీవితాంతం కుమిలిపోయేది. ఆ పుణ్యాత్ముల దయవలన పిల్ల గండం నుంచి బయటపడింది. ఇలా ఆలోచిస్తోంది ఆవిడ. చెమ్మగిల్లిన కళ్ళతో అత్తగారిని హత్తుకుంది వినీల. బెడ్ మీద నీరసంగా పడి ఉన్న సిరిని ఓ చేత్తో, భయంగా అక్కవంక చూస్తున్న బంటిని ఒక చేత్తో పట్టుకుని కనిపించిన దేవుడికి మనసులోనే మొక్కుకున్నాడు వేణు. ఈ కథలంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.